యెహోవా నా పక్షముగానున్నాడు, నేను భయపడను, నరులు నాకు ఏమీ చేయగలరు. ఎవరి మాట చెప్పగలరంటే ఎవరైతే ప్రభువు మీద దృష్టి నిలిపగలిగి ఉంటారో, ఎవరైతే ప్రభువు మీద గురి కలిగి ఉంటారో, ఎవరైతే ప్రభువు మీద ఆధారం చేసుకొని జీవిస్తూ ఉంటారో, ఎవరైతే ప్రభువు మీద విశ్వాసం కలిగి బ్రతుకుతూ ఉంటారో, వారు మాత్రమే చెప్పగలిగినటువంటి మాట ఏమిటంటే, ఇదిగో దేవుడు నా పక్షముగా ఉన్నాడు కనుక నేనేం చేయబడను, భయపడను. సమస్యలు వచ్చినా, కృంగదీసే భయంకరమైనటువంటి సమస్యలు వచ్చినా, శత్రువులు ఎదురైనా నేను భయపడను. దావీదు జీవితంలో అంటున్నారు, ఇదిగో శత్రువులు వెంటబడారు. దావీదు జీవితం అంతా కూడా ఒక యుద్ధమే. కానీ దావీదు చెప్తున్నాడు, అయ్యా నీవు నా పక్షముగా ఉన్నావు కనుక నేనేం చేయబడను, భయపడను. ఎందుకు భయపడవయ్యా అంటే, నీవు నా పక్షంగా మాట్లాడతావు, నీవు నా పక్షముగా యుద్ధం చేస్తావు, నీవు నా పక్షముగానే ఏంటి వ్యాజ్యమాడతావు కనుక నేను భయపడను. నరులు నాకు ఏమి చేయగలరు? ఏమైనా చేయగలరా నరులు? ఇంకా దేవుడే నీకు తోడుగా ఉంటే, దేవుడే నీ పక్షాన నిలబడి మాట్లాడితే ఎంతమంది నరులు వచ్చినా ఏమీ చేయలేరు. ఎంతమంది అయినా వచ్చినా నిన్ను ఏమి చేయలేరు. కారణం ఏమిటంటే అక్కడ దండెత్తి శత్రువులందరూ వచ్చినా కూడా నిన్నేమి చేయలేరు. కారణం ఏమిటంటే నీ పక్షముగా ఎవరున్నారంటే దేవుడు.